తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. దీంతో అడుగు బయట పెట్టాలంటే ప్రజలు భయపడుతున్నారు. గడిచిన 2 రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో జనం విలవెల్లాడుతున్నారు. ఏప్రిల్ 2వ వారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపుతూ ఉండడంతో వేడిగాలులు తీవ్రత పెరిగింది. ఇక పలు జిల్లాల ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీల మార్కును దాటేశాయి. తెలంగాణ వ్యాప్తంగా పెరుగుతున్న ఎండ తీవ్రతతో దృష్ట్యా హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, కొన్ని చోట్ల గరిష్టంగా 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచే బయటికి రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. గత 48 గంటల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్స్ చెబుతున్నారు. ఇక శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండటానికి తగినంత నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు.